అజారుద్దీన్ ముసుగులో ముస్లింలకు ధోకా అంట. జూబ్లీహిల్స్ లో ముస్లింల ఓటు కోసమే సీఎం రేవంత్ రెడ్డి అజారుద్దీన్ కు ఎమ్మెల్సీ పేరిట ధోకా ఇస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. జూబ్లీహిల్స్ లో ముస్లింల ఓటు కోసమే సీఎం రేవంత్ రెడ్డి అజారుద్దీన్ కు ఎమ్మెల్సీ ఇస్తున్నామని ధోకా ఇస్తున్నారని చెప్తున్నారు. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉండగా ఆయన ఎంపిక చెల్లబోదని తేల్చి చెప్పారు. సో సుప్రీంకోర్టులో ఈ కేసు పెండింగ్ ఉన్న వరకు ఆ ఎంపిక చెల్లదని కేటీఆర్ గారు చెప్తున్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం దాసోజు శ్రవణ్, కుర్రు సత్యనారాయణను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేస్తే అప్పటి బీజేపీకి చెందిన మహిళా గవర్నర్ తిరస్కరించారన్న విషయాన్ని ప్రస్తావించారు. అదైతే కరెక్టే, అప్పుడు తిరస్కరించారు. హైకోర్టు చెప్పిన వినకపోవడంతో శ్రవణ్ సత్యనారాయణ సుప్రీంకోర్టును ఆశ్రయించారని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమీర్ అలీ ఖాన్, కోదండరాంను ఎమ్మెల్సీలుగా ఎంపిక చేయగా బీజేపీతో రేవంత్ రెడ్డికి ఉన్న మైత్రి బంధంతో మోదీ సూచన మేరకు గవర్నర్ ఆమోదించారని చెప్పారు. కానీ కేసు పెండింగ్ లో ఉండగా ఎలా ఎంపిక చేస్తారని సుప్రీంకోర్టు వారి ఎన్నిక చెల్లదని మధ్యంతర తీర్పు వెలువరించిందని తెలిపారు. ఇప్పుడు ఆమీర్ అలీ ఖాన్ ను పక్కన పెట్టి అజారుద్దీన్ ని మళ్ళీ తెరపైకి తెచ్చి ముస్లింల ఓట్లను కొల్లగొట్టేందుకు కుట్రలు చేస్తున్నారని, ఆయనను అడ్డం పెట్టుకొని ముస్లింలను మోసం చేసేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. నిన్న కూడా ఇలాంటి వార్త చూసాం మనం, మన ఛానల్లో ఉంది. మాటి మాటికి ముస్లింలకు దోకా చేసి ప్రయోజనం పొందాలనుకుంటున్నాను. ఎన్ని రోజులు మోసం చేస్తారు ముస్లింలని? ఒక టైం, ఒక లిమిట్, ఒక స్టేజ్ అనేది ఉంటుంది. అయితే మేమేమంటే నమ్ముతాం, అందరినీ నమ్ముతాం. సరే ఇస్తారేమో, మీరు కూడా అన్నారు రిజర్వేషన్లు ఇస్తాం, 12% రిజర్వేషన్ దేతే, 10% రిజర్వేషన్ దేతే అన్నారు. కేసీఆర్ గారు ఒక మీటింగ్ లో ఒక సాధారణ వ్యక్తి క్యా వా కబ్ దేతే రిజర్వేషన్ అంటే బయట తుమాగునే తుమారే బాప్కు బోల్తే అన్నారు. అదన్నా గుర్తుండదు అందరికి. अब जो भी बोल रहे मुस्लिम्स को धोखा दे रहे बोल के, भाई मैं फिर बोल रहा हूं, ना मैं कांग्रेस पार्टी का हूं ना बीआरएस पार्टी का हूं. अब बोल रहे आप अजहरुद्दीन साहब का नाम लेके मुस्लिम को धोखा दे रहे बोल के, कब तक धोखा देंगे भाई? एक हद रहती है, एक लिमिट रहती. मुसलमान हम लोग भरोसा करते भाई आज नहीं तो कल देते हमारे को बोल के वोट डालते. अब धोखा दिए तो एक ना एक दिन आपको भी धोखा मिलता. जैसा देख लेंगे गाना लगा कि धोखा मिला आपको, वैसा मिला ऑलरेडी. इन्हों भी अगर धोखा दिए तो इनको भी धोखा मिलता. फिर जब हराना है, कब कराना है, मुस्लिम समाज को मालूम है. बार बार ये बात बोल के शर्मिंदा करना इट्स नॉट गुड. जब 4 रिजर्वेशन देते बोल तो भरोसा करके वोट डाले. जब भी मुसलमान को धोखा मिला, क्या हुआ कब देते बोल के एक నార్మల్ అదిని పూచా, సామాన్యమైన వ్యక్తి అడిగినప్పుడు ఏమైంది అంటే, ఏ బోల్తే బోల్తే తుమాకునే తుమారే బాప్కు బోల్తే బయటో అని చెప్పారు. అంతే కదా, అప్పుడు వాళ్ళు చేసారు, ఇప్పుడు వీళ్ళు కూడా చేస్తారేమో చూద్దాం. మళ్ళీ ఒక రోజు వస్తుంది, ఏదో ఒక రోజు మళ్ళా ముస్లింలకు కూడా అధికారం వస్తుంది. ఏదేమైనా మా పార్టీ కూడా ఉంది, ముస్లింల పార్టీ. తప్పుగా తీసుకోవద్దు, ఉన్నది చెప్పినా. అప్పుడు చెప్పిర్రు మీరు, మేము కూడా నమ్మినాం. ఇప్పుడు వీళ్ళు చెప్తారు, నమ్ముతున్నాం. ఏం చేస్తారో చూద్దాం.